హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన 2025కి సంబంధించిన లేటెస్ట్ ఆఫర్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఉపయోగపడే వీడియో. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరువవుతుంది. అంతేకాకుండా మీ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక ఇక్కడ మనం 15 రోజుల నుండి 425 రోజుల దాకా ప్లాన్స్ అయితే చూడబోతున్నాం. ఇది వచ్చేసరికి అందరికీ అవైలబుల్ అనమాట. ఎవరైనా రీఛార్జ్ చేయించుకోవచ్చు. కాకపోతే అక్కడ జీపీ1, జీపీ2 స్టేజ్లో ఉన్న వాళ్ళైతే ఇవి చేయించుకోవడానికి కుదరదు అనమాట. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి చేయించుకోవాల్సి ఉంటుంది. వాటికి ప్రత్యేకంగా వీడియో కావాలంటే మీరు కామెంట్ చేస్తారు. సో 97 రూపాయలు రీఛార్జ్ చేయించుకుంటే కనుక మనకి 15 రోజుల పాటు వ్యాలిడిటీ రావడం జరుగుతుంది. ఈ 15 రోజుల్లో మనకి రోజుకి 2 GB చొప్పున డేటా రావడం జరుగుతుంది. అంతేకాకుండా రోజుకి 100 SMSలు రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ కాలింగ్ 15 రోజుల పాటు రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక 188 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక 20 రోజుల పాటు వ్యాలిడిటీ రావడం జరుగుతుంది. ఇక్కడ అన్లిమిటెడ్ డేటా ఉండదు. ఓన్లీ 10 GB డేటా మాత్రమే ఇస్తారు. అన్లిమిటెడ్ కాలింగ్ 20 రోజుల పాటు చేసుకోవచ్చు అనమాట. 10 GB 20 డేస్లో వాడుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక 153 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక 26 రోజుల పాటు వ్యాలిడిటీ రావడమే కాకుండా ఇక్కడ డేటా కూడా 26 GB ఇస్తారనమాట. రోజు కావాలంటే 1 GB చొప్పున మనం వాడుకోవచ్చు. లేదంటే కనుక 26 GB ఒకే రోజు వాడుకోవచ్చు అనమాట. సో అట్లా లిమిట్ ఏమీ లేదు. 26 GB ఇస్తారు, మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాలింగ్, SMSలు కూడా రావడం జరుగుతుంది అనమాట. ప్రతి దాంట్లో SMSలు వస్తాయి. 100 SMS లేకుండా ఏ ప్లాన్ లేదు ఇక్కడ. 199 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక 30 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. 2 GB డైలీ వస్తుంది. 100 SMSలు వస్తాయి అన్నమాట. అంతేకాకుండా అన్లిమిటెడ్ కాలింగ్ 30 రోజుల పాటు రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక 215 రూపాయలు. 215 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక ఇక చూడండి, ఇక్కడ 199కి 215కి మొత్తం మనకి చూసుకుంటే కనుక 16 రూపాయలు తేడా ఉంది. 16 రూపాయలకి మనకి సేమ్ ఈ రెండు కూడా సేమే అనమాట. అయితే 16 రూపాయలకి అదనంగా మనకి ఏమొస్తాయంటే చూడండి, ఇక్కడ మనకి జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్టైన్మెంట్, తర్వాత కొన్ని గేమ్స్, అలా మనకి కొన్ని ఆటలు ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కూడా మనకు కావాలంటే ఈ ప్లాన్ 215 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే కనుక మనం ఫ్రీగా బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇందులో ఏంటంటే అన్లిమిటెడ్ కాలింగ్ 30 రోజుల పాటు రావడం జరుగుతుంది. రోజుకి 2 GB చొప్పున డేటా మనకి రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక 247 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక ఎవరన్నా డేటా ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, అటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 30 రోజులు వ్యాలిడిటీ అనమాట. 50 GB డేటా రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకి ఒక 100 SMSలు అయితే మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక 345 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే 2 నెలల ప్లాన్ ఇది. రోజుకి 1 GB చొప్పున డేటా రావడం జరుగుతుంది. 100 SMSలు వస్తాయి. అన్లిమిటెడ్ కాలింగ్ 60 రోజుల పాటు రావడం జరుగుతుంది. ఎవరైనా చేసుకోవచ్చు రీఛార్జ్ ఇది. ఇక్కడ నుండి మీరు బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన సెల్ఫ్ కేర్ యాప్లో చేసుకుంటే కనుక 20 రూపాయలు మీరు అదనంగా సేవ్ చేసుకోవచ్చు. 45 అనుకోండి, 20 తీసేస్తే 25 రూపాయలు, అంటే మనకి 20 రూపాయలు స్ట్రైట్ అవే సేవ్ అయిపోయినట్టు. వేరే యాప్స్లో చేసుకుంటే మనం 2 రూపీస్ 3 రూపీస్ ఛార్జీలు పెట్టి అదనంగా రీఛార్జ్ చేయించుకునే బదులు బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్లో చేయించుకుంటే మనం ఇంకా ఒక 20 రూపాయలు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక 54 రోజుల ప్లాన్ అనమాట. ఇక్కడ మనకి రోజుకి 1 GB సరిపోదు అంటే కనుక ఒక 6 రోజులు కాంప్రమైజ్ అయితే కనుక 347 రూపాయలు. చూడండి, ఇక్కడ 45కి 47కి 2 రూపాయలే తేడా ఉంది. ఒక రూపాయితో కూడా ఇక్కడ ప్లాన్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. 347 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే కనుక మనకి అన్లిమిటెడ్ కాలింగ్ 54 రోజుల పాటు రావడమే కాకుండా రోజుకి 2 GB డేటా రావడం జరుగుతుంది. 100 SMSలు, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ అయితే ఫ్రీగా మనకి రావడం జరుగుతుంది. వావ్ మ్యూజిక్, జింగ్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ప్లాన్ చూసుకుంటే కనుక 411 రూపాయలు అనమాట. చేయించుకున్నాం అనుకోండి, ఎవరికైతే కాల్స్ అక్కర్లేదు, మనకి ఇంటర్నెట్ చాలు అనుకుంటారో అటువంటి వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఇక్కడ కాల్స్ ఏమీ రావు. 2 GB డేటా చొప్పున రోజుకి రావడం జరుగుతుంది. SMSలు 100 వస్తాయి. 90 రోజులు వ్యాలిడిటీ అనమాట. సెకండ్ సిమ్గా వాడుతున్న వాళ్ళకి చాలామందికి ఫోన్ అక్కర్లేదు, నాకు ఇంటర్నెట్ వస్తే చాలు, చౌకైన ఇంటర్నెట్ వాడుకోవాలంటే కనుక 411 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే కనుక వాళ్ళకి 90 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. కాల్స్ అయితే రావు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక 499 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక 75 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. అంతేకాకుండా రోజుకి 2 GB చొప్పున డేటా రావడమే కాకుండా 100 SMSలు వస్తాయి. 2 GB డేటా అయిపోయిన తర్వాత అదనంగా 3 GB ఇస్తారనమాట. ఇది కూడా మనం వాడుకోవచ్చు. అలా 3 GB అయిపోయిన తర్వాత ఇంకే అంటే మామూలుగా టోటల్గా చూసుకుంటే కనుక రోజుకి 5 GB డేటా మనకి ఉచితంగా వస్తున్నట్టు. అన్లిమిటెడ్ కాల్స్ ఉంటూ 75 రోజుల పాటు వ్యాలిడిటీ ఇది.
నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక రూ. 599. ఇది వచ్చేసరికి 84 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ కాలింగ్ 84 రోజుల పాటు మనం చేసుకోవచ్చు. 3 జీబీ డేటా రోజుకి రావడం జరుగుతుంది. 3 జీబీ మనం వాడేసాం అయిపోయిందనుకోండి, అదనంగా ఇంకో 3 జీబీ మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. 100 ఎస్ఎంఎస్లు మనకి రావడం జరుగుతుంది. దీంతో పాటు జింగ్ జింగ్ మ్యూజిక్, వావ్ మ్యూజిక్, వావ్ ఎంటర్టైన్మెంట్, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ఇవన్నీ కూడా ఉచితంగా మనం వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక రూ. 628 అనమాట. సో ఇందులో ఏంటంటే అన్లిమిటెడ్ లోకల్ కాల్స్ ఉంటాయి, 3 జీబీ డేటా ఉంటుంది, 84 రోజుల పాటు వ్యాలిడిటీ అనమాట. నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే కనుక రూ. 788 అనమాట. దీంతో మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక 180 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. రోజుకి 2 జీబీ చెప్పున డేటా వస్తుంది. అంతేకాకుండా 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. ఇందులో కాల్స్ ఏముండవు. ఎవరికైతే ఇంటర్నెట్ కావాలి అనుకుంటారో, వ్యాలిడిటీ కావాలి, సెకండ్ సిమ్గా వాడుకుంటుంటారో అటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 180 రోజులు వ్యాలిడిటీ అనమాట. అదే రూ. 897 పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే మొత్తం వ్యాలిడిటీ వచ్చేసరికి 180 రోజులు. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇక్కడ రోజుకి మనకి డేటా అనేది ఏమి ఉండదు. 90 జీబీ డేటా మనకి లంసమ్గా ఇచ్చేస్తారు. మనం ఎంతైనా వాడుకోవచ్చు. రోజుకి 90 జీబీ అయిపోయేదాకా ఎక్సలెంట్గా మనం వాడుకుంటూనే ఉండొచ్చు, మన ఇష్టం అనమాట. ఇందులో నెక్స్ట్ చూసుకుంటే కనుక రూ. 997 పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక 180 రోజులు మనకి రావటం జరుగుతుంది. లేదండి మాకు ఇక్కడ అన్లిమిటెడ్ 90 జీబీ అయితే సరిపోదు మాకు, 180 రోజులు కానీ రోజుకి 2 జీబీ అయితే బాగుంటుంది అంటే కనుక ఇంకొక రూ. 100 మీరు వెచ్చిస్తే కనుక రూ. 997తో రీఛార్జ్ చేయించుకుంటే మీకు రోజుకి 2 జీబీ రావడం జరుగుతుంది. 160 రోజులే వస్తుంది వ్యాలిడిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ 20 రోజులు తగ్గుతుంది అనమాట రూ. 97తో. రోజుకి 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, వావ్, జింగ్ మ్యూజిక్స్ ఇవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే 160 రోజులకి డేటా రోజు వస్తుంది, అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి అనమాట. ఇయర్లీ ప్లాన్ చూసుకుంటే కనుక మన సంవత్సరానికి మనం ఎవరైనా రీఛార్జ్ చేయించుకునే వాళ్ళు సంవత్సరానికి ఏమన్నా రీఛార్జ్ కావాలి అంటే కనుక రూ. 2,999 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే కనుక 365 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్, 3 జీబీ చొప్పున రోజుకు డేటా రావడం జరుగుతుంది. 100 ఎస్ఎంఎస్లు, జింగ్ మ్యూజిక్, హలో ట్యూన్స్, బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన హలో ట్యూన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. రూ. 2,999 పెట్టి రీఛార్జ్ చేసి ఫోన్ పక్కన పడేస్తే ఇక సంవత్సరం పాటు అసలు మళ్ళీ రీఛార్జ్లు గోవాలకు వెళ్ళనే అక్కర్లేదు. డబ్బులు బాగా మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటే కనుక చేయించేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా నెట్వర్క్స్లో ఇక్కడ దాకే ఉంటున్నాయి ప్లాన్స్, కానీ ఇక్కడ అంతకు మించి ఉన్నాయి చూడండి. 425 రోజులు ప్లాన్ కూడా ఉంది. రూ. 2,099 రీఛార్జ్ చేస్తే కనుక 425 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకి 2 జీబీ డేటా వస్తుంది, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకి 100 ఎస్ఎంఎస్లు, హలో ట్యూన్స్, వావ్ మ్యూజిక్, జింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో చూసారుగా, మ్యాక్సిమం మనకి 425 రోజుల దాకా ప్లాన్స్ అన్నీ చూసాం. ఇందులో మీకు ఏ ప్లాన్ నచ్చిందో కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి. 2025 కానీ ఇవన్నీ లేటెస్ట్ ప్లాన్స్ అనమాట. చాలాసార్లు ఏమవుతుందంటే ఇయర్ మారిపోగానే ప్లాన్స్ అన్ని మార్చేస్తుంటారు. మనం కన్ఫ్యూజ్ అయ్యి రూపాయి ఇటువటుగా మనం రీఛార్జ్ చేయించినా సరే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఒక్కోసారి రూపాయి ఇటువటుగా రీఛార్జ్ చేయించేస్తే అవి డేటాలోకి వెళ్ళిపోవటము, లేక ఏదో అన్లిమిటెడ్ కాలింగ్ వెళ్ళిపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. అందుకని పర్ఫెక్ట్గా మీరు చూసి చేసుకునేటప్పుడు రీఛార్జ్ జాగ్రత్తగా చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో రాస్తే కనుక అటువంటి వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.